బీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోవద్దని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్లో పార్టీ శ్రేణులతో కలిసి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో పేదలకు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వలేదు కానీ ఆ పార్టీ నేతలు విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఇంట్లో 30 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలను రోడ్డు పాలు చేసి ఆయన మాత్రం రాజ్ పుష్పలో ఇల్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ప్రజలకు మేలు చేయనడు ఎంపీగా గెలిస్తే ఏం చేస్తారని రఘునందన్ రావు ప్రశ్నించారు. యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ కడితే పిల్లలతో వచ్చి 3 ఏళ్ళు యూనియన్ ఉండి తహసీల్దార్లను నిలిచి బెదిరించి ఏదో భూమి ఉంటే ఆ భూమిని రాజపుష్ప పేరు మీద రాయించుకున్న దుర్మార్గుడు ఏంటంటే వెంకటరామరెడ్డి చెప్పండి ఒకటి కాదు. ఇంకా మంచి పనులు ఏం చెప్తున్నారు? 100 కోట్లు పెట్టి చదివిపిస్తా. ఎన్ని వేలు చదివిస్తాడు? 100 కోట్లు పెట్టి చదివిస్తాడట. అక్కడ మీరు అడిగిన ఆయన వస్తే ఆయన నేర్చుకుని హరీష్ రెడ్డి ఆయన వస్తుండు సిద్దిపేట ఎమ్మెల్యే. ఎందుకు వస్తుండక మీ దగ్గరికి ఎందుకు వస్తలేడు హరీష్ రాయుడు? మామ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే, అల్లుడు 10 ఏళ్ళు పైసల మంత్రి కదా. మరి అక్కడ మీకేం కష్టం ఉంది? 10 లక్షలు తీసుకోండి. ఒక్క దళితులుగా నిలిచిపోయింది ఇక్కడికి వచ్చి గజవేలికి ఇలా ఎంకటరామరెడ్డి వెనక తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఎందుకు 2-3 సూట్ కేసులు వచ్చినట్టు ఆయనకు కూడా 100 ఇచ్చిండు. ఇక పెట్టుకొని హరీష్ రావు కూడా తిరుగుతున్నాడు. తిరుగుతలేరా? పెద్ద పెద్ద ముచ్చట్లు చేస్తున్నాడు. మొన్న గజవేల్ కట్టే మా అక్కలు సార్పో మొత్తం విషయం పడితే దండం పెట్టి ఆయన సేవ ముడిచిపోయింది.